హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ ఎపిసోడ్లో మనము శ్రీ మహావిష్ణువు 5వ అవతారమైన వామన అవతారం గురించి మనము తెలుసుకుందాము. అయితే లాస్ట్ ఎపిసోడ్స్లో మనము మొదటి 4 దశావతారాలు మొదటి 4 అవతారాలను తెలుసుకున్నాం కదా. మత్స్య అవతారం, కూర్మ అవతారం, వరాహ అవతారం, అలాగే నరసింహ అవతారం గురించి తెలుసుకున్నాము. సో ఈ అవతారాలన్నీ కూడా శ్రీ మహావిష్ణువు ధర్మ సంస్థాపనకై అవతారం ఎత్తి ధర్మాన్ని సంరక్షిస్తూ ఉంటాడు. మరి ఇవాళ వామన అవతారంలో మనం ఏం తెలుసుకోబోతున్నామో చూద్దామా. మరి ఈ వామన అవతారంలో మనము బలి చక్రవర్తికి మరియు శ్రీహరి, వామన అవతారంలో ఉన్న శ్రీహరికి మధ్య జరిగే కథను మనము తెలుసుకుంటాము. బలి చక్రవర్తి గొప్ప మహా చక్రవర్తి, రాక్షసుడైనా కూడా దానగుణము, దయాగుణము, ఎప్పుడు బ్రాహ్మణులకి తర్వాత పేదవారికి దానం చేస్తూ మంచి పేరు తెచ్చుకుంటాడు. 7 చిరంజీవుల్లో బలి చక్రవర్తి ఒకడు. మాయ చేసి అమృతాన్ని సేవిస్తాడు సాగర మదనం అప్పుడు. అయితే ఇది కథ ఎక్కడ మొదలవుతుంది అంటే క్షీరసాగర మదనం అప్పుడు రాక్షసులకి అమృతం అందదు. అప్పుడు దేవతలు రాక్షసుల మధ్య పోరాటం జరుగుతుంది. దేవతలు గెలుస్తారు, ఎందుకంటే వారికి మరణం లేదు కాబట్టి అమృతం సేవిస్తారు, వారికి మరణం. సో అట్లా దేవతల మీద రాక్షసులకి కోపం ఉంటుంది. సో బలి చక్రవర్తి అమరుడు కాబట్టి ఇంద్రుణ్ణి జయిస్తాడు. ఎలా? యజ్ఞయాగాదులు చేసి ఆయుధాలు, బాణాలు, తర్వాత బంగారు రథం, శంఖు అన్నీ సంపాదించి యజ్ఞయాగాదులు చేసి పుణ్యం సంపాదించి ఇవన్నీ ఆయుధాలు కూడా సంపాదించి అప్పుడు ఇంద్రుణ్ణి పరాజయుణ్ణి చేస్తాడు. అప్పుడు ఇంద్రుడు వెళ్ళి విష్ణుమూర్తిని మొరపెట్టుకుంటే అప్పుడు విష్ణుమూర్తి చిన్న బాలకుడి రూపంలో వామన అవతారంలో బలి చక్రవర్తి యజ్ఞం చేస్తుంటే వస్తాడనమాట. బాలక, ఏమి కావాలి నీకు అంటే అప్పుడు నాకు 3 అడుగులు నేను 3 అడుగులు పెట్టుకోగలిగే స్థలము నాకు దానంగా ఇవ్వు అంటాడు. అయితే బలి చక్రవర్తి మిగతా ఏంటిది అని అనుకుంటాడు. మిగతా రాక్షసులందరూ నవ్వుతారు, ఏమిటి 3 అడుగుల స్థలం అడుగుతున్నాడు అని. కానీ ఇస్తానంటాడు. సరే, ఫస్ట్ అడుగు దానం ఇస్తున్నా అని చెప్పగానే ఆ చిన్న బాలకుడు పెరిగి 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 పెద్దయి, అంటే భూగోళాన్ని మించిన ఆకాశం అంత ఎత్తు అయిపోయి అప్పుడు భూమి మీద కాలు పెడతాడు. అంటే భూమిని అంతటినీ తీసేసుకుంటాడు. తర్వాత ఒక దానంగా మళ్ళీ రెండో అడుగు దానము ఆకాశం మీద పెడతాడు. ఆకాశం అంతా తీసేసుకుంటాడు. ఇంకా మిగిలింది ఎక్కడ? 3వ అడుగు ఎక్కడ పెట్టాలి? అప్పుడు ఎప్పుడైతే 2వ అడుగు కూడా దానం ఇస్తాడో బలి చక్రవర్తి, 3వ అడుగు ఇచ్చే సమయానికి ఓహో, ఈ బాలకుడు ఎవరో కాదు, శ్రీ మహావిష్ణువు, వామన చిన్న బ్రాహ్మణ బాలకుడు రూపంలో ఉన్న శ్రీ మహావిష్ణువు అని అర్థమయ్యి ఆయనకు ప్రణమిల్లి శ్రీహరికి ప్రణమిల్లి, దేవా, నీకు 3వ అడుగు నేను ఎక్కడ ఇవ్వగలను? నా శిరస్సు పైన నా శిరస్సే మీకు 3వ స్థానము అని 3వ అడుగు అని చెప్తాడు. అప్పుడు శ్రీ మహావిష్ణువు తన పాదంతో బలి చక్రవర్తిని పాతాళలోకానికి తల మీద పెట్టి పాతాళలోకానికి తొక్కేస్తాడు. సో ఇదే అన్నమాట స్టోరీ. అయితే మోరల్ ఆఫ్ ది స్టోరీ అంటారు కదా, మహావిష్ణువు ఎలాగో ధర్మ సంస్థాపనకై ఆయన అవతారం ఎత్తాడు ధర్మాన్ని సంరక్షించడానికి. అయితే ఇంకో మోరల్ ఆఫ్ ది స్టోరీ కూడా ఏంటంటే, దానం ఇచ్చేప్పుడు మనము చిన్నవాడ పెద్దవాడ అని తేడా చూడకూడదుట. సో
సో అందరూ నవ్వుతారు కదా, చిన్న బాలకుడు వచ్చి నాకు 3 అడుగులు కావాలంటే అందరూ నవ్వుతారు. కానీ సో అడిగినప్పుడు మనము ఆలోచించాలట, ఏంటి ఇంత చిన్న బాలకుడు 3 అడుగులు అడిగాడు, ఎవరు వచ్చారు ఏంటి అని మనము అంటే మనము బేరీజు వేసుకుని మనము దానం ఇవ్వాలి అని ఈ కథ సారాంశము, లేకపోతే ఈ అవతారము సారాంశము. అదే అండి ఇవాళ శ్రీ విష్ణువు వామన అవతారం ఎత్తిన విషయము, సందర్భము, విశేషాలు, అలాగే గుణపాఠము, మోరల్ ఆఫ్ ది స్టోరీ. సో నెక్స్ట్ ఎపిసోడ్లో మనము నెక్స్ట్ అవతారం డిస్కస్ చేసుకోవటానికి నెక్స్ట్ ఎపిసోడ్లో కలుసుకుందాము. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ ఎపిసోడ్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.